ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామం పేరిట చేరి వచ్చిన వారందరికీ షలోం. షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు తన వాక్యము ద్వారా ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఏమని అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. తన పాదముల యొద్దకు ఏ విధంగా చేరాలి, తన పాదముల యొద్దకు చేరినప్పుడు దేవుడు మనల్ని ఎలా కనికరిస్తాడు, దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటాడు అనే దాని గురించి మనం చూద్దాము రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం నాకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ తండ్రి, ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో నీ వాక్యమును నాయన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడబోచున్నందుకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, చదువుకున్న లేఖన భాగంను బట్టి నాయన మాతో మాట్లాడండి. ఏ వాక్యము ద్వారా అయితే మాతో మాట్లాడాలని నీవు ఆశ కలిగి ఈ సమయంలో మా మధ్యకు వచ్చి ఉన్నావో అటు మాటలతోనైనా మమ్మల్ని ధైర్యపరిచి బలపరచండి. అలాగేనైనా నీ హృదయం నిండుకున్నదే నీ నోరు మాట్లాడుతుందని నీవు సెలవిచ్చిన రీతిలోనైనా ఇదిగోనైనా నా హృదయంలో నీ వాక్కుతో నింపి ఏ మాటలైతే మాట్లాడవలసినదో అటు మాటలను నా నోటి నుంచి వెలువడి చేసి అనేకులతో మాట్లాడి నీ నామాన్ని మహింపరచుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేయలేదు, కానీ అయితే ఆ స్త్రీని వచ్చినప్పుడు ఏమంటున్నారంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరి గురించి విన్నదంటే దేవుని గురించి వింది. యేసుక్రీస్తు గురించి విని యేసుక్రీస్తు పరిసయ్యుని ఇంటిలో ఉన్నాడు అని తెలుసుకొని ఒక అత్తరు తీసుకొని తన పాదముల చెంతకు వచ్చి చేరింది. తన పాదముల యొద్దకు చేరి దేవుని పాదాలు పట్టుకొని అత్తరు పూసి తన తల వెంట్రుకలలో కన్నీటితో తుడుస్తూ ఉంది. సాధారణంగా స్త్రీలు తన తల వెంట్రుకలను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అట్టి గౌరవంగా చూసుకున్నటువంటి తన తల వెంట్రుకలు కూడా తన తల వెంట్రుకలతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదములకు అత్తరు పూసి వాటిని తల వెంట్రుకలలో తుడుస్తూ కన్నీళ్లతో వేసే పాదాలను తుడుస్తుంది. ఎందుకు తుడుస్తుంది, ఎందుకు పాదాలు పట్టుకోయింది అనేది ఆమె ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఏం రాస్తున్నారంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె పాపం చేస్తుంది, అందుకే ఆ మాట రాయబడింది. ఆమె పాపంలో ఉంది, ఆ పాప ఊబిలో నుంచి విడిపించేవారు ఎవరు లేరు అని ఆమె గ్రహించుకున్నప్పుడు, ఆమె తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు పాపముల నుంచి విడిపించువాడని, ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించువాడని ఎప్పుడైతే తను తెలుసుకున్నదో ఆయనను వెతుక్కుంటూ ఆయన పాదముల చెంతకు వచ్చింది. ఆ పాదముల చెంతకు వచ్చినప్పుడు అద్భుతమైన రీతిలో తనకున్న ఏ పాపమైతే చేసిందో, ఎంతగా నలిగిపోతుందో మాటల్లో చెప్పలేక కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది. కన్నీటితో యేసయ్య పాదాలు పట్టుకొని ఆ తల వెంట్రుకలతో తుడుస్తుంది. అందుకే దేవుడు అంటాడు కదా, కన్నీటితో చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు అద్భుతమైన రీతిలో జవాబునిస్తాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఎన్నోసార్లు విన్నాము, ఎన్నోసార్లు మనం చూసాం. అయితే ఈ సమయంలో స్త్రీ తన దేవుని పాదాల చెంతకు చేరి దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో తన పాదాలు తుడుస్తున్నప్పుడు ప్రభు ఎంతగానో కనికరించాడండి. ఎంతగానో కరిగిపోయి ఆ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, 48వ వచనం 46 నుంచి, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడును వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ఇక్కడ చూడండి,
దేవుడు ఏమంటున్నాడంటే ఆమె పాపాత్మురాలని ఆ యొక్క దేవుని పాదాల చెంతకు చేరినప్పుడు ఆమె ప్రేమించిన విధానాన్ని చూసి, ఆమె చూపినటువంటి విధేయతను చూసి, ఆ యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు అంటున్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు నెమ్మది కలిగి వెళ్ళు అని అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు యేసయ్య బ్రతికున్నంత కాలము ఆ యొక్క స్త్రీలను ఎవరిని గురించి నీ పాపాలు క్షమించబడినాయని ఎవరికి చెప్పలేదు, కానీ ఈ యొక్క స్త్రీకే చెప్పినట్టుగా మనం చూస్తాం. అలాంటి స్త్రీ ఇక్కడ ఆమె పేరు అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఆమె చేసిన పాపం అయితే చెప్పబడలేదు. కానీ పాపాత్మురాలైన స్త్రీ కాబట్టి ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు, కాబట్టి పాపముల నుంచి విడిపించుటకు వచ్చాడు. కాబట్టి అది ఎరిగినటువంటి ఆ స్త్రీ ఏం చేసిందంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోయింది. దేవుని పాదాల దగ్గర కూర్చొని తన కన్నీళ్లతో, తన తల వెంట్రుకలతో ఆయన పాదములు కడిగినప్పుడు ఆమె ప్రేమించిన విధానమును బట్టి ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. మరి ఈనాడు మనం చేసిన పాపముల నిమిత్తము కావచ్చు, మనం చేసినటువంటి ఆ యొక్క దోషముల నిమిత్తము కావచ్చు, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పాదముల చెంత ఎలా మొరపెడుతున్నావు, ఎలా విజ్ఞాపన చేస్తున్నావు, ఆయన సన్నిధిలో ఎలా నీ పాపములను ఒప్పుకుంటున్నావు? ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. కాబట్టి మనం పాపం చేసిన వారము. అలాంటి పాపం ఊపిలో మనం ఉన్నప్పుడు ఆ పాపముల నుంచి విడిపింపబడాలి అని అంటే మనం దేవుని పాదాల చెంతకు ఎలా చేరుతున్నాం, దేవుని పాదాల చెంత ఎలా కూర్చోగలుగుతున్నాం? అదే ఇక్కడ చూస్తున్నాము. ఆ యొక్క తను చేసిన పాపముల నిమిత్తము దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఆ యొక్క ఏమి చెప్పక మునిపే తను ఎంత కన్నీళ్లు కార్చిందో ఆ కన్నీటిని బట్టి దేవుడు అంటున్నాడు, నీవు విస్తారంగా ప్రేమించావు కాబట్టి విస్తారమైనటువంటి నీ పాపములు క్షమించబడ్డాయి, నెమ్మది కలిగి వెళ్ళుము అని ఆమెతో చెప్పినట్టు మనం చూస్తాం. మరి ఈనాడు నువ్వు చేసిన పాపముల నిమిత్తం కావచ్చు, నువ్వు చేసినటువంటి దోషముల నిమిత్తం కావచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థనకు నువ్వు జవాబు పొందుకుంటున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎందుకంటే దేవుడు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు, పాపముల నుంచి విడిపించుటకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఆ యొక్క ఇంటిలో చేరినప్పుడు ఆయన పాదాల చెంతకు చేరింది. ఆ పాదాల చెంతకు చేరినప్పుడు అద్భుతమైన రీతిలో తన పాపముల నుంచి విడుదల పొందుకుంది. అదేవిధంగా ఇంకొక స్త్రీ ఉంది చూడండి, ఇదే లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 10వ అధ్యాయము 39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే మరియా అను ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందంటే ఈ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన బోధను వింటుంది. ఈనాడు దేవుని మందిరానికి రావాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని వాక్యాన్ని వినాలంటే ఎంతోమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటి నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారంటే నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉందని ఆ నిర్లక్ష్యం వహిస్తున్నారు తప్పనిచ్చి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని పాదముల చెంత కూర్చోవాలి, ఆయన చెప్పే వాక్యాన్ని వినాలి అని ఏ ఒక్కరూ శ్రద్ధ వహించట్లేదు. చాలామంది తృణీకరించే వారినిగానే మనం చూస్తున్నాం. అలాంటి కోణంలో మనం ఉంటుండగా ఇక్కడ మరియా ఏం చేస్తుందంటే ఆయన పాదముల యొద్ద కూర్చోయింది. ఆయన పాదముల యొద్ద కూర్చొని దేవుడు చెప్పుతున్నటువంటి ఆ యొక్క బోధన వింటుంది, ఆ వాక్యాన్ని వింటుంది. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం మనకేమని తెలియజేస్తుంది, దేవుడు వాక్యమే ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తు సన్నిధిలోకి రానిక ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన పాదముల చెంత మొరపెట్టడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆయన వాక్యాన్ని వినుటకు నిర్లక్ష్యం చేస్తున్నారు. అట్టి రీతిలో ఎంతోమంది ఈనాడు చాలా నిర్లక్ష్యత ధోరణిలో వెళుతున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్దాం రండి, దేవుని మందిరానికి రండి అని ఆ యొక్క సేవకుడు పిలిచినప్పుడు మాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని పనుల సాకులు చెబుతున్నామే, కానీ దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం. అందుకే మనకి కష్టాలు, అందుకే ఈ బాధలు. ఎందుకంటే దేవుడు
ఆ యొక్క పాపంలో నుంచి విడిపించాడు కాబట్టి విడిపిస్తాడని తెలిసి ఆ స్త్రీ వచ్చి తన పాదములను ఆ యొక్క అత్తరుతో పూసి కన్నీళ్లతో కాళ్ళు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ఇక్కడనేమో ఈ స్త్రీ యేసయ్య పాదముల దగ్గర కూర్చొని దేవుడు చెప్పినటువంటి మాటలను, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యమును, బోధను వింటుంది. మరి ఈనాడు నువ్వు ఎలా వింటున్నావు దేవుని వాక్యాన్ని? ఈనాడు ఎలా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు? దేవుని పాదంలో చెంత, అయా నాతో మాట్లాడు, నేను నీ పాదంలో చెంతకు చేరానని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అలా చెప్పగలగాలి అని అంటే ముందుగా మనము ఆయన సన్నిధికి రావాలి. ఎప్పుడైతే మనము ఆయన సన్నిధికి వస్తామో, ఎప్పుడైతే ఆయన పాదంలో చెంత కూర్చుంటామో, అప్పుడు ఆయన వాక్యాన్ని అంగీకరించగలుగుతాం. అలాంటి అంగీకారము మనము పొందుకోవాలి. అలాంటి మాటలను మనము వినాలి అంటే ముందుగా ఆయన సన్నిధికి రావాలి, ఆయన పాదముల చెంతకు రావాలి. అదే మరియ చేస్తుంది. ఇక్కడ మార్తా మరియలను మనం చూస్తాము. మార్తనేమో విస్తారమైనటువంటి పనులు పెట్టుకునేందుకు నెమ్మది లేదు, చింతిస్తుంది, దేవాది దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. ఇదిగో నేను విస్తారమైన పనులు పెట్టుకున్నాను కదా, నీకు చింత లేదని దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఆయన చెప్పు మాటలను వింటుంది. మరి ఈనాడు విస్తారమైన పనుల వల్ల నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, విస్తారమైనటువంటి పనుల వల్ల దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు. మళ్ళీ పైపెచ్చు నువ్వే అంటున్నావు, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నాడని మనమే అంటున్నాం. ఎందుకు? దేవుని సన్నిధికి రాకుండా ఉండడం మన తప్పు. దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని పాదంలో చెంత నువ్వు మొరపెట్టకుండా నీకు జవాబు రావాలంటే ఎలా వస్తుంది నీకు జవాబు? అదే ఇక్కడ చూస్తున్నాం. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి తన కన్నీటి విలువను దేవుడు తెలుసుకున్నాడు. తన కన్నీటి భాషను దేవుడు తెలుసుకొని, అమ్మ విస్తారమైనటువంటి నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పగలిగాడు. మరి ఈనాడు ఆయన పాదముల చెంత నీవు ఎలా కన్నీరు కారుస్తున్నావు, ఎలా నువ్వు మొరపెడుతున్నావు? ఎందుకంటే కన్నీటి భాష కూడా దేవునికి తెలుసు, ఆ భావము కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని సెలవిచ్చిన దేవుడు. అటు దేవుని సన్నిధిలోకి నువ్వు ఎలా వస్తున్నావు, ఆయన పాదముల చెంతకు నువ్వు ఎలా చేరుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎందుకంటే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, దేవుడు మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి అట్టి దేవుని మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? అట్టి దేవుని సన్నిధికి మనం రాకుండా ఉన్నట్లయితే మనకి ఎప్పుడు శ్రమల నుంచి విడుదల వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ చేసింది, తను విస్తారంగా ప్రేమించింది కాబట్టి తన పాపములు క్షమించబడింది. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది కాబట్టి దేవుని యొక్క ఆదరణ పొందుకుంది. ఆ ఆదరణ పొందుకొని లాజరు చనిపోయినప్పుడు లేపుటకు ఆ యొక్క మరియ యొక్క ప్రార్థన, మరి యొక్క విశ్వాసము, మరి యొక్క విధేయత దేవుణ్ణి కనికరించేలా చేసింది, దేవుడే కన్నీరు విడిచేలా చేసింది. మరి అట్టి ప్రార్థన నీవు చేస్తున్నావా? అట్టి దేవుని సన్నిధిలోకి, దేవుని పాదముల చెంతకు నీవు చేరుతున్నావా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? ఇక్కడ చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని అంటున్నాడు. మరి అట్టి పాదపీఠమైనటువంటి ఆయన పాదముల చెంతకు ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆయన పాదముల చెంతకు వెళ్తున్నాం? మనం ఏ విధంగా ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాం? మనం ఏ విధంగా ఆ యొక్క సన్నిధిలో మొరపెడుతూ దేవుని యొక్క బోధను, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నాం, ఎలా అంగీకరించుకుంటున్నాం? ఈనాడు చాలామంది దేవుని సన్నిధికి రాకుండా, దేవుడు నాకు అది చేస్తే వస్తాను, దేవుడు నాకు ఇది చేస్తే వస్తాను, దేవుడు నేను అడిగింది ఇవ్వట్లేదు, నాకు ఏది నా ప్రార్థన ఆలకించట్లేదని నిర్లక్ష్యంగా ఉంటున్నారే తప్పనిచ్చి దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ఆయన పాదంలో చెంత నేను కూర్చోవాలని ఏ ఒక్కరూ తలంచట్లేదే, ఏ ఒక్కరూ భావించట్లేదు. ఎందుకు భావించట్లేదు ఆ విధంగా? దేవుని సన్నిధిలో ఆయన పాదముల చెంతకు మనకు దేవుడు అనుగ్రహించిన ఉచిత భాగ్యం అది.
ఆయన సన్నిధిలో వెళ్ళి మొరపెట్టే భాగ్యము మనకి ఇచ్చినప్పుడు మరి ఎందుకు అటు భాగ్యాన్ని మనం తృణీకరిస్తున్నాం? ఆయన పాదాల చెంతకు వెళ్ళడానికి ఎందుకు నిరాకరిస్తున్నాం? ఈనాడు చాలామంది అదే ధోరణి గుండా వెళ్తున్నారు. దేవుని సన్నిధికి రావడంలో నిర్లక్ష్యం, దేవుని పాదంలో చెంత మొరపెట్టడంలో నిర్లక్ష్యం. అదే నీ ఉద్యోగానికైతే, అదే నీవు చేసే పనికైతే నువ్వు నిర్లక్ష్యం వహించవే, మరి దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి నీవెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో టైంకి నువ్వు రాలేవు. అదే నువ్వు సినిమాలకు వెళుతున్నట్టయితే, అదే నువ్వు లోకానుసరమైనటువంటి ఉద్యోగాలకు కావచ్చు, పనులకు కావచ్చు, దేని కొరకైతే నువ్వు వెళుతున్నావో దానికి టయానికి వెళ్తావే. సమయానికి, ఈ సమయంలోపు నేను ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలంటే అక్కడనే ఆ సమయానికి ఉంటున్నామే. మరి అట్టి పనిని కల్పించినటువంటి దేవుడు, అట్టి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు, అటు సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు, అటు ఆయుష్ని ఇచ్చినటువంటి దేవుని సన్నిధికి మాత్రం నువ్వు ఎందుకు చేరలేకుంటున్నావు? ఎందుకు సమయానికి నువ్వు రాలేకపోతున్నావు? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎందుకంటే ఆయన పాదముల చెంతకు చేరినప్పుడు ఆ పాపములు క్షమించబడ్డాయి. ఆయన పాదముల చెంత కూర్చునేందుకు తన సహోదరుడు చనిపోయినను లేపబడ్డాడండి. మరి ఈనాడు నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత ఎందుకు మొరపెట్టలేదు నువ్వు? ఈనాడు చాలామంది అదే చేస్తున్నారు. దేవుని సన్నిధికి రావాలంటే నిర్లక్ష్యం, దేవుని పాదాల చెంత మొరపెట్టాలంటే నిర్లక్ష్యం. ఇంతటి నిర్లక్ష్యాన్ని పొందుకున్నటువంటి మనం ఏ విధంగా తప్పించబడతాం? ఆ పాపంలో నుంచి విడిపించి ఆ పాపములను క్షమించుటకు ఆయన వచ్చినప్పుడు ఆయన రక్తంలో మనము కడగబడిన వారము, ఆయన రక్తంలో మనం ఉచితమైనటువంటి రక్షణ పొందుకున్న వారం. అలాంటి రక్షణను నీవు పొందుకొని, అలాంటి విడుదలను నీవు పొందుకొని దేవుని పాదముల చెంతకు రావడానికి ఎందుకు నిర్లక్ష్యం? ఆ స్త్రీ వచ్చిందండి. ఆ స్త్రీ వచ్చి ఏమి చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. పాపాత్మురాలైనటువంటి స్త్రీయే వచ్చి అత్తరు తీసుకొని కన్నీళ్లతో తన పాదాలు కడిగిందండి. కన్నీటితో పాదాలు కడిగినప్పుడు యేసయ్య కనికరించాడండి. కనికరించి వెంటనే జవాబిచ్చాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు నెమ్మది కలిగి వెళ్ళు అని అన్నప్పుడు తను మాట్లాడకుండా నమ్మి విశ్వసించి వెళ్ళింది. మరి ఈనాడు నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఈనాడు నీవు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మరి దేవుడు నీకు ఎలా జవాబిస్తున్నాడు? నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు చేసినటువంటి విజ్ఞాపనకు దేవుడు ఎలా నీకు జవాబిస్తున్నాడు? ఆయన పాదంలో చెంత కూర్చొని ఉన్నప్పుడు మరియకు జవాబిచ్చాడు, ఆయన పాదంలో చెంత కూర్చున్నప్పుడు ఆ యొక్క స్త్రీకి జవాబిచ్చాడు. మరి నీకు ఎలా జవాబిస్తున్నాడు? నువ్వు ఎలా కూర్చుంటున్నావా? ఆయన శ్రద్ధ కలిగి కూర్చుంటున్నావా? లేదంటే వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళాలని వెళ్ళి కూర్చుంటున్నావా? నేను చేసుకోవాలి కదా, అందరు వెళుతున్నారు, నేను వెళ్ళాలి కదా అని దేవుని సన్నిధికి వస్తున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. అదే ఇక్కడ చూస్తున్నాము. ఆ భూమి ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అట్టి భూమి మీద మనం నిలవబడి ఆయన పాదపీఠం చెంతకు, ఆయన కట్టించినటువంటి, ఆయన నివసించే మందిరంలోనికి రానికే మనం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం? మందిరంలోనికి రాకుండా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యత వహిస్తే మనం ఎలా దీవించబడతాం? మనం ఎలా ఆశీర్వదించబడతాం? అదే మనము నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడే ఆ నిర్లక్ష్యమే మనకి శాపాన్ని కొని తెస్తుంది. ఆ నిర్లక్ష్యమే మనకు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలను తీసుకొని రావటం లేదు. నీవు ఆశీర్వదింపబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా దేవుని సన్నిధికి వస్తేనే కదా. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నట్లయితే నీకు ఎలా ఆశీర్వదింపబడతావు? నీవెలా దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతావు? పని అని విస్తారంగా పనులు అయితే పెట్టుకుంటున్నావు, మంచిదే. విస్తారమైనటువంటి పనులు కలిగి ఉండటం మంచిదే. కానీ ఆ పనుల వల్ల నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావే. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏమనంటే, ఒక యజమానికి విస్తారమైనటువంటి పంట పండింది. పంట పండినప్పుడు ఎక్కడ కూర్చుకోవాలనో తెలియక పెద్ద పెద్ద గూడెంలు కట్టుకొని, నా ప్రాణమా విస్తారమైన పంట నీకు సమకూర్చబడి ఉన్నది, నువ్వు తినుము త్రాగుము సుఖించుము అని అన్నప్పుడు, వెర్రివాడ ఈ రాత్రికే నీ ప్రాణాన్ని అడుగుచున్నారని అక్కడ దేవుడు ఉపమాన రీతిలో చెప్పినప్పుడు, మరి నీవెలా ఈనాడు విస్తారమైన పనుల వల్ల నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు? విస్తారమైన పని వల్ల దేవుని పాదముల చెంతకు నువ్వు చేరలేకపోతున్నావు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేసి వచ్చిన తర్వాత నువ్వు అలసిపోతావు. అలసిపోయినప్పుడు దేవుని సన్నిధిలో కనీసం మొరపెట్టలేవు, నువ్వు దేవుని పాదముల చెంతకు రాలేవు. అదే రీతిలో కనుక దేవుడు నిన్ను పిలిచినట్లయితే నువ్వెక్కడికి వెళ్తావు? ఈ లోకము నీకు శాశ్వతం కాదు, ఈ లోకం నీకు అశాశ్వతమైనది.
ఈ లోకంలోని అల్పకాల పాపభోగాలన్నిటినీ క్షణం మాత్రమే ఉంటాయి. దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ స్త్రీ పాపములు క్షమించబడిన తర్వాత తనకంటూ ఒక విశ్వాసం వచ్చింది, నేను నా దేవుని చెంతకు చేరుతాను, నా దేవుని రాజ్యంలోకి చేరుతానని. మరి ఈనాడు నువ్వు ఎక్కడికి చేరుతున్నావు? ఈనాడు నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని పాదముల చెంతకు రాకపోతే, మరి నీ పాపములు ఎలా క్షమించబడతాయి? నీ దోషములు ఎలా మన్నించబడతాయి? కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుని సన్నిధిలోకి మనం రావాలి, ఆయన పాదముల చెంత మనం మొరపెట్టాలి. అలా ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో, అలా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతామో, అలా గడిపినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో జవాబునిస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనకున్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. చూడండి లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండడం చూచి భయపడిరి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని పాదముల చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో మొరపెడతావో, ఆయన పాదముల చెంత కూర్చుంటావో, అప్పుడు నిన్ను చూసి అనేకులు భయపడతారు. ఎందుకంటే ఒకనొక దినాన ఈ విధంగా ఉండేవాడు, ఒకనొక దినాన ఈ విధంగా చెడిపోయినవాడు, ఈ విధంగా పాడైపోయినవాడు, ఈ విధంగా లోకానుసారంగా జీవిస్తున్నవాడు. అట్టి జీవితం జీవించినటువంటి వ్యక్తి ఈనాడు దేవుడు మార్చుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు అంటే, దేవుని సన్నిధికి అంత శుభ్రంగా వెళుచున్నాడు అంటే అనేకులు ఆశ్చర్యపడతారు, అనేకులు భయపడతారు. అట్టి భయము ఎందుకు వచ్చింది? నీవు దేవుని చెంత కూర్చున్నప్పుడే కదా, నీవు దేవుని చేత విడిపింపబడినప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే కదా, ఆయన పాదముల చెంత కూర్చున్నప్పుడే కదా. ఎప్పుడైతే ఆయన పాదముల చెంత కూర్చుంటావో సమస్తాన్ని నీకు మేలుగా చేస్తాడు, సమస్తాన్ని నీకు దీవెనకరంగా చేస్తాడు. అదే అంటున్నాడు కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము 7వ వచనం. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదాము రండి. ఎప్పుడైతే నువ్వు సాగిలపడుతున్నావో, ఎప్పుడైతే ఆయన పాదముల చెంత మోకరిల్లుచున్నప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకున్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి కావచ్చు, నీకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి కావచ్చు, నువ్వు ఏ కష్టాల గుండా వెళుతున్నావో, ఏ బాధల గుండా వెళుతున్నావో అది దేవునికి తెలుసు. అది దేవునికి తెలుసు కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని పాదముల చెంత, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో సాగిలపడతావో, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను విడిపిస్తాడు. అలా నిన్ను విడిపించాలి, నిన్ను రక్షించాలి అనడానికి నువ్వు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో, దేవుని పాదముల చెంత ఎప్పుడైతే నువ్వు మోకరిల్లుతావో, అప్పుడు నువ్వు విడిపింపబడతావు, అప్పుడు నువ్వు తప్పించబడతావు, అప్పుడు నీవు నిత్యమైన రాజ్యంలో చేర్చబడతావు. అందుకే అన్నాడు, ఆయన పాదములు పట్టుకొని కన్నీటితో, అత్తరుతో పూసి, ఆ కన్నీటితో తుడిచి, వెంట్రుకలతో తుడిచినప్పుడు ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి కాబట్టే పరలోక రాజ్యంలో చేరింది. అలా పాపములు క్షమించబడినప్పుడు దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. అదే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, అబద్ధమైనదైనను అసహ్యమైనను దానిని జరిగించేవాడు ఎవడైనాను ఆ నిత్యమైన రాజ్యంలో ప్రవేశింపడు. మరి నీలో పాపం ఉంటే, నీలో దోషం ఉంటే నువ్వు ఎలా పరలోక రాజ్యం చేరుతావు? ఎలా నువ్వు దేవుని రాజ్యంలో చేరగలుగుతావు? అన్న నాకు ఈ ఒక్కటే ఉంది, నేను ఈ ఒక్క అలవాటే మానలేకపోతున్నాను అంటావు. ఆ ఒక్కటి నీలో ఉన్నా కానీ నువ్వు పరలోక రాజ్యం చేరవు. మందు తాగేవాడు అంటున్నాడు, నాకు ఇదొక్క అలవాటే ఉంది, వేరేది లేదు, నాకు అన్నిట్లో బాగానే ఉంటున్నా, ఈ ఒక్క అలవాటే ఉందంటే ఆ ఒక్క అలవాటు ఉన్నా కానీ దేవుని రాజ్యంలో చేరవని అంటాడు కదా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన నీ కన్నును పీకి పారేయి, నీ దేహం అంతా నరకంలో కాల్చబడుట కంటే ఒంటి కన్నుతో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం మంచిదే అని అంటాడు దేవుడు. మరి అటు పరలోక రాజ్యంలో నువ్వు చేరాలి అని అంటే, అటు పరలోక రాజ్యంలో నువ్వు నిలవాలి అని అంటే, మరి నువ్వు ఏ విధంగా దేవుని పాదంలో చెంత మొరపెడుతున్నావు? దేవుని పాదాల దగ్గరికి నువ్వు ఏ విధంగా వస్తున్నావు? దేవుని సన్నిధిలో ఎలా మొరపెడుతున్నావు? నీ ప్రార్థనకు జవాబు రావాలి, నీ శ్రమల నుంచి నీకు విడుదల కావాలి, నీ ఆర్థిక సమస్యల నుంచి నీకు విడుదల కావాలి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధిలో ఎలా మొరపెడుతున్నావో అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియులారా. అదే ఇక్కడ అంటున్నాడు, ఆయన పాదముల చెంత మనము మోకరిల్లుదాం, సాగిలపడదాం,
అప్పుడు మనకున్నటువంటి సమస్త బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఇదే కీర్తన 99వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పాపములను క్షమించువాడు కాబట్టి, ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన మనలను క్షమించేవాడుగా ఉంటున్నాడు. అందుకే అంత ధైర్యంగా చెప్పగలిగాడు, ఇదిగో అమ్మ నువ్వు విస్తారంగా ప్రేమించావు, విస్తారమైనటువంటి నీ పాపములు క్షమించబడ్డాయని ఎలా చెప్పగలిగాడు? ఆయన పరిశుద్ధుడు. అందుకే అంటాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించునని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్న వేసినట్టుగా మనం చూస్తాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన పాపములను క్షమించుటకు అధికారం కలవాడు. అదే అంటున్నాడు చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనం నుండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునిన్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో అనేను. స్త్రీని గురించి అంటున్నాడు ఏమని? నీ పాపములు క్షమించబడ్డాయని అన్నాడు. ఎందుకంటే ఆ పాపములను క్షమించేది దేవాది దేవుడే, ఆ పాపముల నుంచి విడిపించేది దేవుడే. అందుకే అంటాడు ఆ యొక్క కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాట అంటున్నాడు. ఆయన పాదపీఠము దగ్గర మనం సాగిలపడినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టే మన పాపములను క్షమించుటకు అధికారం పొందుకున్నాడు. ఆయన పాపముల నుంచి విడిపించడానికి దేవుడు శక్తి కలిగినవాడు. అందుకే అంటాడు, నేను పాపిని రక్షించుటకు ఈ లోకానికి వచ్చానన్నాడు. అట్టి పాపములు చేస్తూ దేవునికి అవిధేయులుగా ఉంటున్నప్పుడు మనము ఏ విధంగా రక్షింపబడతాము, ఏ విధంగా పాపముల నుంచి విడిపింపబడతామంటే అది కేవలము దేవుని సన్నిధికి వచ్చినప్పుడే, దేవుని పాదంలో చెంత మొరపెట్టినప్పుడే. అలా ఎప్పుడైతే మొరపెడతామో, అలా ఎప్పుడైతే దేవుని పాదంలో చెంతకు చేరుతామో అద్భుతమైన రీతిలో దేవుడు జవాబునిస్తాడు. అద్భుతమైన రీతిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలా దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన పాదముల చెంతకు ఎప్పుడైతే చేరుతామో, ఆ పాదముల చెంత మనం ఎప్పుడైతే కూర్చుని మొరపెడతామో, దేవుని సన్నిధిలో కూర్చుంటామో. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అట్టి ఆయన పాదముల చెంత మనం ఎప్పుడైతే మోకరిల్లుతామో దేవుడు అద్భుతమైన రీతిలో మనకు జవాబునిస్తాడు. దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని విడిపిస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ మాట అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం చేరుతామో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో, దేవుని వాక్యం పట్ల మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని పాదముల యొద్ద కూర్చుంటామో, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో కూర్చుంటామో, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అప్పుడు మనకు ఉన్నటువంటి ప్రతి భయముల నుంచి విడిపిస్తాడు. నువ్వు ఏ భయంతో అయితే భయపడుతున్నావో, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అలాగే నీకున్నటువంటి బాధల్లో కావచ్చు, వేదనలో కావచ్చు, నీకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు? విడిపించడానికి. అలా విడిపించడానికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు మరి నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీవెందుకు దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నావు? నీవెందుకు దేవుని సన్నిధిలో మోకరిల్లలేకపోతున్నావు? ఆయన పాదముల చెంత ఎందుకు కూర్చోలేకపోతున్నావు? ఆయన వాక్యాన్ని ఎందుకు వినలేకపోతున్నావు? ఆయన మందిరానికి రావడానికి నువ్వెందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావు? కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే ఆయన పాదముల చెంతకు చేరినప్పుడు మనల్ని విడిపిస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని కనికరిస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకున్నటువంటి సమస్తమైన ఏ బాధల గుండా అయితే వెళ్తున్నామో, ఏ శోధనల గుండా వెళ్తున్నామో వాటన్నిటినీ దేవుడు విడిపించేవాడిగా ఉన్నాడు. అలా విడిపింపబడాలంటే ఆయన పాదముల చెంతకు చేరాలి. అలా విడిపింపబడాలంటే ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఎప్పుడైతే మనం కూర్చుంటామో, ఎప్పుడైతే మనము మొరపెడతామో అద్భుతమైన రీతిలో దేవుడు జవాబునిస్తాడు. అద్భుతమైన రీతిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానన్నాడు.
మరి దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే ఈ క్షణమే ఆయన పాదంలో చెంతకు రావాలి, ఈ క్షణమే ఆయన పాదంలో చెంత కూర్చోవాలి, ఈ క్షణమే ఒకవేళ దేవునికి మనకు ఏమైనా విరోధంగా ఉన్నాయేమో, ఏమైనా పాపాలు అడ్డుగా ఉన్నాయేమో, ఆ పాపాలన్నిటినీ మనం ఒప్పుకోవాలి. ఇదే చేసింది ఆ స్త్రీ పాపాత్మురాలు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆ యొక్క దేవుని పాదంలో చెంత కూర్చొని ఆ యొక్క పాదంలోకి అత్తరు పూసి కన్నీళ్లతో తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. మరి నువ్వు దేవుని సన్నిధిలో ఎలా గడుపుతున్నావు? ఎలా దేవుని సన్నిధిలో నీ పాపాల నిమిత్తం నువ్వు ఒప్పుకుంటున్నావు? ఎలా దేవుని సన్నిధిలో నువ్వు తన వాక్యానికి లోబడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావు? నీ పాపముల నిమిత్తం నువ్వు ఎలా విడుదల పొందుకున్నావో ఒకసారి ఆలోచించుకొని దేవుని సన్నిధిలోకి నువ్వు చేరినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే అద్భుతమైన రీతిలో నీకు జవాబునిస్తాడు. అలాగే నిత్యమైన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. అటు ధన్యతను దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నాయన సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నాయన మీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా తండ్రి, ఇదిగో నీ పాదముల చెంతకు నాయన మేము రాలేక తండ్రి ఎన్నో మార్లు నిన్ను బాధ పెట్టాము నాయన. ఇదిగో నాయన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. నీవు మాకు తోడుగా ఉండాలంటే నీ పాదముల చెంతకు చేరాలి, నీ సన్నిధికి చేరాలి. అలా నీ సన్నిధికి మేము చేరినప్పుడు అద్భుతమైన రీతిలో నీవు తోడుగా ఉంటావు. మాకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపిస్తావు. మాకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి మీరు విడిపించి మీరే తోడుగా ఉండి మీరు నివసిస్తున్నటువంటి ఆ నిత్యమైన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటావు తండ్రి. ఇటు వర్తమానాన్ని, ఇటు వాక్యాన్ని మాకు అందించినందుకు, మాతో మాట్లాడినందుకు నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తూ, ఎవరైతే ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని నీ నిత్యమైన రాజ్యంలో చేర్చుకొని యుగ యుగాలు నీతో సంతోషించే కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.